నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో వైభవంగా శ్రీవారి పవిత్రోత్సవాలు. శ్రీ భూ సమేత మలయప్ప స్వామికి స్నపనం. నిత్య సేవలతో కళకళలాడుతున్న నమూనా ఆలయం. విజయవాడలో భక్తులకు వెంకన్న అభయం. పుష్కర భక్తులతో కృష్ణమ్మకు కొత్త సొబగులు. ప్రధాన ఘాట్లో భక్తుల పుణ్యస్నానాలు. శ్రావణ శోభతో కలకలలాడుతున్న ఆలయాలు. అమ్మవారికి భక్తుల ప్రత్యేక పూజలు. తిరుమల కొండకు భక్తజనం పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులతో కొండ నిండుగా కనిపిస్తోంది. వరుస సెలవులు రావడంతో భక్తులు తిరుమలకు భారీగా తరలి వస్తున్నారు. దీంతో శ్రీవారి దర్శనానికి వేచి ఉండే క్యూ లైన్లన్నీ భక్తులతో నిండాయి. సర్వదర్శనం, దివ్య దర్శనం భక్తుల క్యూ లైన్లు బయట వరకు విస్తరించాయి. దీంతో అధికార యంత్రాంగం భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. క్యూ లైన్లలోని భక్తులకు ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు అందజేస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారి వార్షిక పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. త్రయాహ్నిక దీక్షతో వైఖానస ఆగమోక్తంగా సాగే ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనాన్ని వేడుకగా నిర్వహించారు. సర్వాలంకార శోభితంగా కొలువుదీరిన స్వామి అమ్మవార్లకు అర్చకులు షోడశోపచార పూజలు జరిపారు. ఆపై కనుల పండుగగా స్నపన తిరుమంజనం చేసి కర్పూర హారతులు సమర్పించారు. నిన్న అంకురార్పణ జరిగింది. ఈ రోజు పవిత్ర ప్రతిష్ట, రేపు పవిత్ర సమర్పణ, ఎల్లుండి పూర్ణాహుతితో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఈ కార్యక్రమంలో అత్యంత నిపుణులైన మన ఆగమ అడ్వైజర్స్ ఆచార్య కార్యక్రమాన్ని చేయించడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా స్వామివారి కృప మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వర. బెజవాడ దుర్గమ్మ చెంత అనుగ్రహిస్తున్న ఏడుకొండలవాడి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. పుష్కరాలకు విచ్చేసే భక్త కోటికి తిరుమల శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండాలనే సంకల్పంతో టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. స్వామివారి సన్నిధిలో టీటీడీ ఆగమ పండితులు తిరుమల తరహాలోనే నిత్య కైంకర్యాలను నిర్వహిస్తున్నారు. దీంతో నమూనా ఆలయంలోని మూలమూర్తికి జరిగే నిత్య సేవలను ప్రత్యక్షంగా వీక్షించిన భక్తులు పరవశిస్తున్నారు. పవిత్ర కృష్ణా తీరం జలసిరితో పుష్కర భక్తులతో కాంతులీనుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రదేశాల్లో పుష్కర ఘాట్లు పుణ్యస్నానాలతో కళకళలాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నదీ తీరం విజయవాడతో పాటు కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలోని దాదాపు 175 ఘాట్లు, అలాగే తెలంగాణలోని మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలోని 100 ఘాట్లు నదీమ తల్లి పూజలతో పుష్కర ప్రాభవంతో వెలిగిపోతున్నాయి. ఆ విశేషాల దృశ్యమాలిక మీకోసం. పావన కృష్ణా తీరం పుష్కర శోభతో ప్రకాశిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని పలు పుష్కర ఘాట్లు ఇటు జలకళతో, అటు భక్తుల తాకిడితో పరవశిస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్న కృష్ణమ్మకు భక్తకోటి పసుపు, కుంకుమ, చీరలను సారిగా సమర్పించి పుష్కర స్నానాలు చేస్తున్నారు. ఇక పుష్కరాలలో భాగంగా 3వ రోజైన ఆదివారం విజయవాడలోని పున్నమి ఘాట్, దుర్గా ఘాట్లు పుష్కర భక్తులతో కలకలలాడుతున్నాయి. పవిత్ర కృష్ణా తీరంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు దుర్గమ్మ దర్శనానికి తరలి వెళ్తున్నారు.
ఇక్కడ చాలా బాగుంది. భక్త జనాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు కానీ చాలా బాగా చేశారు. వాటర్ కూడా చాలా క్లీన్ గా ఉన్నాయి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు. అసలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఘాట్లు చాలా ఎక్కువ పెట్టినట్లున్నారు. చాలా కృషి చేస్తేనే ఇంత మంచి ఫలితం వస్తుంది. కృషి చేసిన ప్రతి ఒక్క అధికారులకు కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. భద్రాచలం నుంచి వచ్చామండి. మేము వచ్చేటప్పుడు ఎలా రావాలా ఏంటని కొంచెం డౌట్ అనిపించింది. కానీ దిగిన తర్వాత ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు కూడా ప్రజలను చాలా బాధ్యతగా నిర్వహించారండి. కానీ ఇంత పుష్కరాలప్పుడు ఇంత ఆనందంగా ఉంటుందని అసలు మాకు ఇంటికి వెళ్ళబుద్ధి కావట్లేదు. కానీ చాలా అరేంజ్మెంట్ చేసినందుకు మా ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. నా పేరు వెంకట్రావు అండి. మేము పక్కనే కొండపల్లి నుండి వచ్చాము. పుష్కరాల ఏర్పాట్లు చాలా బాగున్నాయి. పిల్లలతో వచ్చి చాలా ఎంజాయ్ చేసామండి. నిజంగా చాలా చాలా బాగున్నాయి. మేము ఫస్ట్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందని కొద్దిగా డౌట్గా వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది. రియల్లీ అండి బాగా ఎంజాయ్ చేసాము. అంత ఎక్సలెంట్గా ఉందంటే అంత ఎక్సలెంట్గా ఉంది. చాలా మంచి ఫీలింగ్. మేము బాగా ఎంజాయ్ చేసాము. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. నా పేరు హనుమంతరావు అండి. పెనమలూరు నుంచి వచ్చాను. పుష్కరాలు బాగా ఏర్పాట్లు బాగా చేశారండి. గతంలో పుష్కరాల కన్నా ఇప్పుడు చాలా బాగున్నాయండి ఏర్పాట్లు. అది సిటీ బస్సులు కానీ ట్రాఫిక్ కానీ ఇబ్బంది లేకుండా మేము వచ్చాము. సో ఇప్పుడు వాటర్ అవి కూడా ఫ్రెష్గానే ఉన్నాయి. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నారు. శుభ్రంగానే ఉన్నాయండి. మేము పిల్లలతో అందరితో హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఇక గుంటూరు జిల్లాలో పంచారామాల్లో ఒకటిగా వెలుగొందుతున్న అమరావతి అమరలింగేశ్వర ఘాట్ కృష్ణా పుష్కరాలతో శోభాయమానంగా దర్శనమిస్తోంది. భక్తులు విశేషంగా పుష్కర స్నానాలు ఆచరించి అమరలింగేశ్వరుడి దర్శనం చేసుకుంటున్నారు. కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి సన్నిధి కృష్ణా పుష్కరాలతో కాంతులీనుతోంది. శ్రీశైలంలోని పాతాళగంగా పుష్కర ఘాట్ వద్ద భక్తులు కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కర స్నానం పూర్తి చేసి పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టారు. మహబూబ్ నగర్ జిల్లాలో నెలవైన అష్టాదశ శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ పాద సన్నిధిలో భక్తులు పుష్కర స్నానాలను నిష్ఠగా ఆచరిస్తున్నారు. అమ్మ దర్శనానికి తరలివచ్చిన భక్తజనం అలంపూర్లోని వివిధ కృష్ణాఘాట్లలో కృష్ణమ్మకు పూజాధికాలు పూర్తి చేసి పుష్కర స్నానాలు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని ప్రధాన పుష్కర ఘాట్ సీతానగరంతో పాటు పొందుగల వాడపల్లి కృష్ణా తీరాలు భక్తుల పుణ్యస్నానాలతో సందడిగా కనిపించాయి. భక్తులు నదీమ తల్లికి నమస్సులు అర్పించి పవిత్ర స్నానాలను పూర్తి చేసి తీర ప్రాంతాల్లోని ఆలయాల్లో దైవ దర్శనం చేసుకుంటున్నారు. ఇక మహబూబ్ నగర్ జిల్లాలోని పలు పుష్కర ఘాట్లు పుణ్య స్నానాలతో కొత్త సబోగులు అద్దుకున్నాయి. జిల్లాలోని గద్వాల నదీ అగ్రహారం ఘాట్లో కృష్ణవేణికి హారతి కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. అలాగే రేకులపల్లి పెదచింతల రేవులలో భక్తులు అధిక సంఖ్యలో పుష్కర స్నానాలు ఆచరించి పిండ ప్రదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆదివారం దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడి కృష్ణమూర్తి స్వామివారి తీర్థ ప్రసాదాలను మంత్రికి అందజేశారు. తిరుమలలోని శ్రీవారి పుష్కరిణిలో మరమ్మతులు శరవేగంగా సాగుతున్నాయి. దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలకు సమయం దగ్గర పడుతుండటంతో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. ఈ నెల 1వ తేదీ నుంచి పుష్కరిణిని మూసివేశారు. అందుకు ప్రత్యామ్నాయంగా పుణ్యస్నానాల కోసం నీటి జల్లుల యంత్రాలను భక్తులకు అందుబాటులో ఉంచారు.
ఇక పుష్కరిణిలోని బావుల్లో వ్యర్థాలను తొలగించి అడుగు భాగంలో ఇసుక గులకరాళ్లను పరుస్తున్నారు. అలాగే పుష్కరిణిలోకి నీటిని సరఫరా చేసే పైప్ లైన్ల స్థానంలో అధునాతన హెచ్డి పైప్ లైన్లను అమరుస్తున్నారు. ఈ మరమ్మతులు పూర్తయిన తరువాత పుష్కరిణిని నీటితో నింపి భక్తులను అనుమతిస్తారు. కృష్ణా పుష్కరాల్లో భాగంగా విజయవాడలోని శ్రీవారి నమూనా ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనలు భక్తుల మదిని విశేషంగా చూరగొంటున్నాయి. ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలోని ఫల పుష్ప ప్రదర్శనశాల నిత్యం భక్తుల సందడితో దర్శనమిస్తోంది. వివిధ యుగాలకు సంబంధించిన ఘట్టాలు, కృష్ణా పుష్కరాల విశిష్టతపై ఫల పుష్ప ప్రదర్శనలో రూపొందించిన కళారూపాలు భక్తులను ఆధ్యాత్మిక పారవస్యంలో ఓలలాడిస్తున్నాయి. అక్కడ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయా లేక మరో మహా ఉత్సవం ఏదైనా జరుగుతోందా? ఇది విజయవాడలోని పీడబ్ల్యూడి మైదానంలో భక్తులకు కలుగుతున్న సందేహం. తిరుమల తిరుపతి దేవస్థానం కృష్ణా పుష్కరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయానికి తరలివచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆలయ ప్రాంగణంలో టీటీడీలోని వివిధ విభాగాలు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు భక్తులను కట్టిపడేస్తున్నాయి. టీటీడీ ఉద్యానవన విభాగం ఏర్పాటు చేసిన ఫలపుష్ప ప్రదర్శన భక్తుల మదిని పులకింపచేస్తోంది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు ఫలపుష్ప ప్రదర్శనను కనులారా వీక్షించి తన్మయులవుతున్నారు. త్రేతాయుగం నుంచి కలియుగం వరకు శ్రీ మహావిష్ణువు అవతారాలు ఆకట్టుకుంటున్నాయి. ఫలపుష్ప ప్రదర్శనలో కృష్ణవేణి ప్రతిరూపం, శ్రీ మహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిపై పాదం మోపడం, వాల్మీకి ఆశ్రమంలో రామాయణ గాథలు ఆలపించే లవకుశలు, పుష్కరుడి విశిష్టత, శ్రీ మహావిష్ణువు పాదాల నుంచి ఉద్భవిస్తున్న పవిత్ర జల సంగమం, కన్యారాశిలోకి ప్రవేశిస్తున్న పుష్కరుడు, కన్యారాశిలో కృష్ణానది పుష్కరాల ప్రారంభం, గోవర్ధనగిరి కృష్ణుడు, పద్మ సరోవరంలో ఆకాశరాజుకు శ్రీ పద్మావతి అమ్మవారు లభించడం, ఆదిశేషునిపై శ్రీ మహావిష్ణువు, నువ్వులతో తయారు చేసిన శ్రీ లక్ష్మీదేవి, మహాలక్ష్మి రూపాలు, గజం, వీణ, పూర్ణకుంభం, మయూరం తదితర రూపాలను దర్శించిన భక్తులు పరవశులవుతున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో ఫలపుష్ప ప్రదర్శనశాల విశేషంగా తరలివచ్చిన భక్తులతో కళకళలాడుతోంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. కృష్ణమ్మ అపూర్వ జలరాశుల ప్రవాహం, 4 రాష్ట్రాల ప్రజలకు ప్రాణాధారం. ఈ పుణ్యనదిని శ్రీకృష్ణుడి అంశగా ఆరాధిస్తున్న భక్తజనం. తీరంలోని ప్రతి క్షేత్రం పవిత్రం, మహిమాన్వితం, తేజో విరాజితం. పుష్కరాద్యాని తీర్థాని నదీ గమనమున ఎన్నెన్నో జీవజాతులు, అభయారణ్యాలు, అద్భుత జలాశయాలు, అలనాటి రాచరికపు ఆనవాళ్లు. కృష్ణవేణి ఒడిబిట్టలు, ఎందరో కవి దిగ్గజాలు, సంగీత స్రష్టలు, జాతికి స్వతంత్రాన్ని, మూవన్నెల జెండాను అందించిన మహనీయులు. కళలకు కాణాచి ఈ కృష్ణవేణి పుష్కర వాహిని. కృష్ణవేణి నది సోయగం అపరూపం. కృష్ణా తీర క్షేత్ర మాహాత్మ్యం ఆచంద్ర తారార్కం. కృష్ణా నది పుష్కర వైభవాన్ని మీకందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. కృష్ణా తీరంలోని ప్రసిద్ధ ఆలయాలపై ప్రత్యేక కథనాలు ప్రతిరోజు ఉదయం 9:30 మరియు రాత్రి 9 గంటలకు, తిరిగి రాత్రి 10:30 మరియు రాత్రి 12 సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 9:30 కృష్ణా తీరంలో వెళ్లి విరిసిన కళారూపాలపై డాక్యుమెంటరీ కార్యక్రమాలు. మీ
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం కీలగుర్రంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు గజవాహన సేవను రమణీయంగా జరిపారు. విశేష అలంకారంలో ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చిన శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామివార్లు మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్య గజవాహనంపై విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులతో ఆది దంపతులను సేవించి పునీతులయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు శ్రావణ శోభతో పులకిస్తున్నాయి. భక్తులు తమ ఇష్ట దైవాలను దర్శించుకుని విశేష ఆరాధనలతో ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తున్నారు. ఆయా ఆలయాల్లో జరుగుతున్న శ్రావణ పూజ విశేషాలను ఇప్పుడు తిలకిద్దాం. అనంతపురంలోని రామ్నగర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ప్రాంగణంలో 7 శనివారాల వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. పవిత్ర శ్రావణ మాసంలో స్వామివారికి ప్రీతికరమైన శనివారాల్లో ఈ వ్రతాన్ని ఆచరించడం సర్వశుభప్రదమని చెబుతారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని మూలమూర్తికి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు అర్చకులు ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారి సన్నిధిలో నిష్ఠగా 7 శనివారాల వ్రతాన్ని నోచుకుని దేవదేవుడికి నీరాజనాలు అర్పించారు. అలాగే అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని శ్రీ గాయత్రీదేవి ఆలయం శ్రావణ మాస వైభవంతో కాంతులీనుతోంది. ఈ సందర్భంగా అమ్మవారిని శ్రీ ధనలక్ష్మీదేవి అలంకారంలో కొలువు తీర్చి త్రికాల అర్చనలు నిర్వహించారు. భక్తులు బారులు తీరి వేదమాత గాయత్రీదేవి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కడప జిల్లా చక్రాయపేట మండలంలోని పుణ్యక్షేత్రం శ్రీ గండి వీరాంజనేయ స్వామి ఆలయంలో శ్రావణమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ పూజల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు గండి క్షేత్రంలోని పాపాగ్ని నదిలో పుణ్య స్నానాలు ఆచరించి ఆలయంలో బారులు తీరి అంజనీసుతుడి దర్శనం చేసుకున్నారు. కరీంనగర్లోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం శ్రావణమాస పూజలతో అలరారుతోంది. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనానికి తరలివచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. ముందుగా విఘ్నాధిపతి శ్రీ వినాయకుణ్ణి సేవించిన భక్తులు ఆ తర్వాత ప్రధాన ఆలయంలోని వెంకటేశ్వర స్వామిని అర్చించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా పెళ్లూరులోని శ్రీ జ్వాలాముఖి సమేత శ్రీ గురునాథేశ్వర స్వామివారి ఆలయంలో సామూహిక కుంకుమార్చనను ఘనంగా నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో శ్రావణ మాసం పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ జ్వాలాముఖి అమ్మవారి గర్భాలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి అమ్మవారిని సర్వాంగ శోభితంగా కొలువు తీర్చారు. అలాగే జ్వాలాముఖి ఉత్సవమూర్తిని కుంకుమార్చన జరిగే ప్రాంతంలో వేదికపై వేంచేపు చేసి షోడశోపచార పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మ దీవెనలు అందుకుని శ్రద్ధగా కుంకుమార్చన పూర్తి చేసి మంగళహారతులు సమర్పించారు. నెల్లూరులోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రావణమాస పూజలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ లక్ష్మీ తాయారుకు ఉంజల్ సేవ విశేష ఆరాధనలు వేడుకగా జరిపారు. అమ్మవారిని పలు రకాల పుష్పాలు స్వర్ణాభరణాలు మంగళప్రదమైన గాజులతో శోభాయమానంగా ఊంజల్ మంటపంలో కొలువు తీర్చారు. భక్తులు శాస్త్రోక్తంగా కుంకుమార్చనలు దీపార్చనలు నిర్వహించి అమ్మలగన్న అమ్మకు కర్పూర హారతులు సమర్పించారు. అనంతపురం మొదటి రోడ్డులోని శ్రీ కాశీ విశ్వేశ్వర కోదండ రామాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. 9 దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో ఇటీవల శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా జరిగిన కాశీ విశ్వేశ్వర స్వామివారి కళ్యాణం భక్తులకు పరవశాన్ని అందించింది. ఉత్సవంలో భాగంగా నాగవల్లి పూజ, కంకణ ధారణ, మాంగళ్య పూజలు చేశారు. ఆ తరువాత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల సైతంగా స్వామివారి కళ్యాణం నిర్వహించారు. శివనామ స్మరణలతో భక్తులు పులకించారు. హైదరాబాద్ సంతోష్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఉభయ దేవేరుల సమేత స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి అర్చక స్వాములు ఆలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై ఆశీర్వాదం చేశారు. కంకణ ధారణ, విశ్వక్సేనారాధన, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ క్రతువులను మనోహరంగా నిర్వహించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం.
శ్రీవారి ఆలయం ముందు నాద నీరాజనం వేదికపై శనివారం నిర్వహించిన వీణావాద్య కచేరీ వీణుల విందుగా సాగింది. చెన్నైకి చెందిన శ్రీమతి నిర్మల రాజశేఖర్ బృందం వీణావాద్యంతో పలికించిన సంకీర్తనలు అలరించాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా 38,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. శ్రీవారి దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్లు బయట వరకు విస్తరించాయి. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం, దివ్య దర్శనం భక్తులకు 16 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.